రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉందని విద్యార్థులకు టీసీలు ఇచ్చిన ఘటన కొమరంభీం జిల్లాలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ మండలంలోని గురుకుల సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థినులకు రక్త పరీక్షలు నిర్వహించారు. బోధ్కి చెందిన కల్పనకి 3.2 గ్రాములు, చెంపకు 1.6 గ్రాముల హిమోగ్లోబిన్ మాత్రమే ఉండడంతో వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థినులను తీసుకెళ్లాలని చెప్పారు. వారితో పాటు టీసీలు సైతం తీసుకెళ్లాలని చెప్పగా అందుకు ససేమిరా అంగీకరించలేదు విద్యార్థినులు. అయితే 7 గ్రాముల హిమోగ్లోబిన్ ఉంటేనే కాలేజ్కి వస్తామని, ఇందుకు పూర్తి బాధ్యత తమ తల్లిదండ్రులదే అని లేఖలు రాయించుకున్నారు. అందుకు సంబంధించిన లెటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లిన పేరెంట్స్ ఆదిలాబాద్ రిమ్స్ లో మరోసారి బ్లడ్ టెస్టులు చేయించారు. రిపోర్టుల కోసం వేచి చూస్తున్నారు. ఈరోజు కొమరంభీం జిల్లాలోని బాలికల డిగ్రీ కాలేజ్లో ఇద్దరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోదమల్లె గ్రామం నుండి వచ్చిన ఇద్దరు ఆదివాసీ అమ్మాయిలకు రక్తహీనతకి గురై ఉన్నారు. వీళ్ళకి 3 గ్రాముల బ్లడ్ పర్సెంటేజ్ ఉన్నది అనేసి అక్కడి ప్రిన్సిపాల్ వార్డెన్ కలిసి ఆ ఆదివాసీ అమ్మాయిలకి టీసీలు బలవంతంగా రాయించి ఇప్పించడం అనేది జరిగింది. అలా చేయడానికి హక్కు ఎవరిచ్చారు? రూల్ కూడా కాదు కదా. అట్లాంటి పిల్లలకి స్పెషల్ మెనూ ఉంటుంది. అక్కడే కాలేజ్లో ఏఎన్ఎం ఉంటారు. స్పెషల్ మెనూ ప్రకారం వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్, అలాగే పాలు, గుడ్లు అన్ని స్పెషల్ మెనూ ప్రకారం వాళ్ళకి అన్ని విధాల వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ పెట్టి వాళ్ళకి రక్తం ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ మరియు మన వార్డెన్ గారిది ఉంటది. అట్లా కాకుండా వాళ్ళ పేరెంట్స్ ని బలవంతం చేసి టీసీలు మీరు బయటికి తీసుకెళ్లి పిల్లల్ని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకొని తీసుకొచ్చి మళ్ళీ తర్వాత తీసుకుంటాం కానీ మీరు టీసీలు తీసుకొని వెళ్ళిపోవాలని బలవంతంగా వాళ్ళ చేత అప్లికేషన్స్ రాయించి అట్లా పిల్లల్ని బయటికి పంపించడము ఎంతవరకు కరెక్ట్ అనేసి మేము ప్రిన్సిపల్ శారద పైన కఠినమైన చర్య తీసుకోవాలి. కొమరంభీం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిగ్రీ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ఉందో ఆ యొక్క కళాశాలలో కల్పన చంప అనేటువంటి విద్యార్థులకు తక్కువ గ్రాములు, అంటే ఒక విద్యార్థికి 3.2, మరొక విద్యార్థికి 1.6 గ్రాముల రక్తం మాత్రమే ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ చెప్పినటువంటి పరిస్థితి. ఆ యొక్క బ్లడ్ తక్కువ ఉన్నటువంటి దాంట్లో 7 గ్రాముల బ్లడ్ ఉంటేనే కళాశాల ఈ యొక్క హాస్టల్లో రావాలి, లేకుంటే మీరు రావద్దని చెప్పి ప్రిన్సిపాల్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ విద్యార్థులకు రక్తహీనత ఉన్నా లేకుంటే రక్తం తక్కువ ఉన్నా ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రిన్సిపాల్ ఆ యొక్క బాధ్యతను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క విద్యార్థులకు ఏం జరిగినా కూడా నాకు సంబంధం లేదనేటువంటి ధోరణిలో ఆ యొక్క ప్రిన్సిపాల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు 7 గ్రాముల బ్లడ్ వచ్చే వరకు మీరు ఇంట్లోనే ఉండాలి, అప్పటిదాకా మాకు ఏం జరిగినా కూడా మా యొక్క తల్లిదండ్రులు మాత్రమే బాధ్యత వహిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వారికి ఎలాంటి బాధ్యత లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ విద్యార్థుల చేత రాపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మేము అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు అందరినీ కూడా వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని తల్లిదండ్రులుగా భావించి ఆ యొక్క హాస్టల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏ విద్యార్థికి ఎలాంటి అనారోగ్య కారణాల రీత్యా కానివ్వండి, రక్తహీనతతో ఉన్నా కూడా కనీస బాధ్యత వహించాల్సినటువంటి అవసరం అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సిబ్బందిపై ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉందని విద్యార్థులకు టీసీలు ఇచ్చిన ఘటన కొమరంభీం జిల్లాలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ మండలంలోని గురుకుల సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. బోధ్కి చెందిన కల్పనకి 3.2 గ్రాములు, చెంపకు 1.6 గ్రాముల హిమోగ్లోబిన్ మాత్రమే ఉండడంతో వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థులను తీసుకెళ్లాలని చెప్పారు. వారితో పాటు టీసీలు సైతం తీసుకెళ్లాలని చెప్పగా అందుకు ససేమిరా అంగీకరించలేదు విద్యార్థినులు. అయితే 7 గ్రాముల హిమోగ్లోబిన్ ఉంటేనే కాలేజీకి వస్తామని, ఇందుకు పూర్తి బాధ్యత తమ తల్లిదండ్రులదే అని లేఖలు కూడా రాయించుకున్నారు. అందుకు సంబంధించిన లెటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లిన పేరెంట్స్ ఆదిలాబాద్ రిమ్స్ లో మరోసారి బ్లడ్ టెస్ట్ చేయించారు. రిపోర్టుల కోసం వేచి చూస్తున్నారు.
రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉందని విద్యార్థినులకు టీసీలు ఇచ్చిన ఘటన కొమరంభీం జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కొమరంభీం జిల్లాలోని జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ట్రైబల్ సంబంధించిన డిగ్రీ కళాశాల డిగ్రీ హాస్టల్ సంబంధించిన స్టూడెంట్స్ కు హిమోగ్లోబిన్ బ్లడ్ లో హిమోగ్లోబిన్ తక్కువ ఉందని చెప్పి టీసీలు ఇచ్చి ఇంటికి పంపించిన ఘటన కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే చాలా ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా రక్తహీనతకు సంబంధించిన దానిపైనే ఈ వర్షాకాలంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉందని చెప్పి టీసీలు ఇచ్చేసి దాదాపు స్టూడెంట్స్ 10 నుంచి 15 మంది వరకు రిటర్న్ ఇచ్చి ఇంటికి పంపించినట్లు తెలుస్తా ఉంది. దీనిపై సంబంధించిన ఈ విషయంపై సంబంధిత అధికారులను ఎవరైనా కోరేందుకు వెళ్ళినప్పటికీ ఎవరు కూడా అక్కడ అందుబాటులో లేరు. హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపాల్ కూడా ప్రస్తుతం అయితే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కాబట్టి దీనిపై టీసీలు ఇచ్చి బయటకు పంపించామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.